స్టార్ట్ అయిందండి రికార్డింగ్. లక్ష్మీ శ్వేత గారు మొదలు పెట్టండి. షష్ఠి ఆ సూత్రంలో చెప్పుకుంటున్నాం. ఆ షష్ఠి అన్నది మళ్ళీ మొదటి నుంచి చెప్పు. పర్వాలేదు. లక్ష్మీ శ్వేత గారు ఉన్నారు కదా? ఉన్నారు. ఉన్నారండి. ఇది సూత్రము 2-2-8 అండి. మొదలు పెట్టండి లక్ష్మి. సో ఇప్పుడు మనము ప్రతిపద విధాన షష్ఠి అన్నది కొత్త పదం చూసాం. సో ఇప్పుడు ఏవి ఈ ప్రతిపద విధాన షష్ఠి అంటే ఏమిటి? సో శేష షష్ఠి చూసాము, అదే అర్థమైంది మనకి. కారక భిన్నంగా, కారకము అలాగే ప్రాతిపదికార్థ భిన్నంగా సంబంధ సామాన్యాన్ని తెలిపేటటువంటిది శేష షష్ఠి. అది మనము శేష లక్షణ షష్ఠి అని చెప్తారు. సో అదొకటి తెలిసింది. అలాగే కృత్యోగంలో షష్ఠి విభక్తి, దాని గురించి చూసాం మనము. అంటే కృదంత యోగములో ఏ అనభిహిత కర్తకి గాని కర్మకి గాని షష్ఠి విభక్తి ప్రాప్తిస్తోంది. సో అటువంటివి అన్ని కూడా కృత్యోగ షష్ఠి అంటాం. సో ఇప్పుడు మనకి షష్ఠిలో 3వ రకమైన షష్ఠి వినిపిస్తోంది, ప్రతిపద విధాన షష్ఠి. అంటే ఏంటి అంటే సంబంధ సామాన్యంతో 2-2-8 అని చెప్పారు కదండి. ఇప్పుడు 2-2-8 అని 2-2-8లోనే కిమర్థం ఇదం ఉచ్యతే కాశికలో ప్రతిపద విధాన చ షష్ఠి న సమస్యతే. సో ఇప్పుడు ప్రతిపద విధాన షష్ఠి అంటే ఏమిటి అంటే మనకి సంబంధ సామాన్యమైనటువంటి షష్ఠి విభక్తి అనువృత్తిలో ఉండగా ఏ సూత్రాల ద్వారా అయితే మళ్ళీ స్పెషల్ గా ధాతుకారక విశేషాలకి షష్ఠి విభక్తి చెప్తున్నారో అటువంటివి కూడా ప్రతిపద విధాన షష్ఠిలోకి వస్తాయి. అవునా? మరిప్పుడు నాకు ఏవి వస్తాయి ఏవి రావు తెలియట్లేదు అంటే బ్లాంకెట్ గా భాష్యంలో ఒక చిన్న డెఫినేషన్ ఇచ్చేశారు. ఏంటి అంటే ఈ శేష లక్షణంతో ఉన్నటువంటి షష్ఠి విభక్తి సూత్రము కాకుండా విభక్త్యర్థ ప్రకరణంలో షష్ఠి విభక్తిని విధించే అన్ని సూత్రాలు కూడా ప్రతిపద విధాన షష్ఠిలోకే వస్తాయి. సో ఇప్పుడు అవి ఏమేమి వస్తాయి అన్నది చూద్దాం. సో మనకి ఫస్ట్ ఈ శేష లక్షణ షష్ఠిదేమో 2-3-50. కానీ మనకి మొత్తానికి షష్ఠి అన్నది ఈ సూత్రం నుంచే మొదలవుతోందా అంటే కాదు. అసలు మనకి 2-3-37 అనుకుంటా, 2-3-38 అది ఫస్ట్ షష్ఠి అన్న పదం మనకు కనబడుతుంది. షష్ఠి విధాయక సూత్రంలో మొదటిది. అంటే ఇది సతి సప్తమి బదులు షష్ఠి విభక్తి కూడా ప్రయోగించవచ్చు అని చెప్తుంది మనకి. దాని పూర్వ సూత్రము సతి సప్తమి సూత్రము యస్య చ భావేన భావలక్షణం. అంటే 2 క్రియలు జరుగుతూ ఉన్నప్పుడు ఒక క్రియ ఇంకో క్రియ యొక్క కాలాన్ని చూపించేటప్పుడు అప్పుడు మనము సప్తమి విభక్తి. అలాగే అక్కడ ఒకవేళ అనాదరం గాని ఉన్నప్పుడు, అంటే ఒక తిరస్కార భావం, అనాదరం అంటే వాళ్ళు ఏదో రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు, ఆ రిక్వెస్ట్ ని పట్టించుకోకుండా అలాంటి కేసెస్ లో ఆ సప్తమి ప్రయోగానికి బదులు షష్ఠి ప్రయోగం విధిస్తున్నాం. సో ఇక్కడ నుంచి మనకి ఇంచుమించుగా ఒక 15 సూత్రాలు మనకి షష్ఠి విభక్తి కనిపిస్తుంది. సో కానీ మనకి ఉత్సర్గ మాత్రము 2-3-50లోది ఉత్సర్గ. షష్ఠి శేషే అన్నది ఉత్సర్గ, అంటే శేష లక్షణమైనటువంటి షష్ఠి. సో ఈ శేష పదము అంటే మనకి కారక భిన్న అలాగే ప్రాతిపదికార్థ భిన్నం అయినటువంటి సంబంధ సామాన్యాన్ని తెలియజేసే పదము శేష అనే పదము.
ఆ, సో అటువంటి అర్థము గమ్యమానం అవుతున్నప్పుడు మనకి షష్ఠీ విభక్తి. ఓ, ఓకే. ఇప్పుడు ప్రాతిపదికార్థ భిన్న అన్నారు కదా, అప్పుడు ఈ కృద్యోగంలో రాదు అది కదండి. అంటే అభిహితం అయిపోతే ఇంకా అసలు మనకి షష్ఠీ ఆ. రాదు. షష్ఠి రాదు. అభిహితం అయిపోతే షష్ఠీ రాదు. రాదు. అభిహితం కాకపోతేనే తెలుస్తుంది మనకి. ఉమ్, ఉమ్, అంటే అభిహిత కాన్సెప్ట్ ని కూడా ఇక్కడ మనం నెగేట్ చేసేసాం. అభిహితం అయినప్పుడు రాదు అని చెప్పడమే అక్కడ ప్రాతిపదికార్థాన్ని కూడా చెప్పడం. ఉమ్, ఓకే, దీని తర్వాత సూత్రం చూడండి, 2, 3, 51. ఉమ్. జ్ఞో విదర్థస్య కరణే. 2, 3 ఎంత అన్నారు? 51. 51. యా. జ్ఞో విదర్థస్య కరణే. అంటే ఘన ధాతువు, అది కూడా ఒక అర్థం స్పెసిఫై చేశారు, అవిదర్థస్య. అంటే మనము గుర్తించడము అనేటటువంటి అర్థం కాకుండా ఒక మిథ్యా జ్ఞానార్థం, అంటే అక్కడ రాగద్వేషాలను అనుసరిస్తూ మనం ఒక జ్ఞానాన్ని తెలుసుకుని అది కూడా పరిపూర్ణంగా లేకుండా ఉన్నటువంటి మిథ్యా జ్ఞానంలో అటువంటి ఆ అర్థములో ఉపయోగించినటువంటి జ్ఞాధాతువు ఉపయోగంలో కరణే, కరణవాచకానికి అంటే కరణ సంజ్ఞ ఉన్నటువంటి ప్రాతిపదికకి మనకి షష్ఠీ విభక్తి వస్తుంది. ఇప్పుడు ఈ సూత్రం చూస్తే మనకి అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు షష్ఠీ విభక్తి విధిస్తున్నారు, ఇక్కడ కరణానికి విధిస్తున్నారు. అంటే కారణము కారణంగా వివక్ష చేస్తే అది తృతీయ విభక్తిలో ఉండాలి కదా. అవును మరి. అంటే కారణం అనే సంజ్ఞ ఇచ్చారు కానీ కరణాన్ని వివక్ష చేయట్లేదు. అంటే అవివక్షిత కరణం కదా. అవివక్షిత కరణం అయినటువంటి దానికి ఒక ధాతువు జ్ఞాధాతువు యొక్క అవివక్షితమైన కరణానికి షష్ఠీ విభక్తి. మరి ఇప్పుడు ఇదే మనకి షష్ఠీ శేషే సూత్రంతోనే వస్తోంది కదా. షష్ఠీ శేష కూడా ఏం చెప్తోంది, ఇవేమీ వివక్షితం కానప్పుడు సంబంధంలో వివక్షం చేసుకోండి అని చెప్తోంది కదా. అక్కడ అంటే అక్కడ కర్మ మొత్తం కారకాలతో వివక్షితం కానప్పుడు, ప్రాతిపదికార్థంతో కూడా వివక్షితం కానప్పుడు సంబంధ సామాన్యంతో మనకి షష్ఠీ విభక్తి వస్తుంది. ఇప్పుడు అదే మరి ఇక్కడ కూడా అదే కదా అప్లికబుల్. ఇక్కడ కారణం అంటున్నా ఇక్కడ కారణాన్ని వివక్షితం చేయట్లేదు కదా. వివక్షితం చేసేసి ఉండుంటే అక్కడ తృతీయాన్ని రావాలి కదా. అంటే నువ్వు అక్కడ కరణానికి కరణ సంజ్ఞ తీసుకుంటున్నారే తప్పించి అక్కడ కరణాన్ని ప్రాపర్ గా అక్కడ తృతీయ విభక్తి విధించే ఉద్దేశం లేదన్నమాట. అంటే ఆ కరణానికి క్రియకి సంబంధం లేదు. అంటే కరణ సంబంధం లేదు, కరణ సంబంధం లేదు. అదే దట్ ఇస్ కేవల సాన్నిధ్యం అంతే. సో మరి అలాంటప్పుడు మనకి సంబంధ సామాన్యం చేత ఏ పదాలకైనా మనం షష్ఠీ విభక్తి పెట్టొచ్చు కదా. ఇక్కడ కూడా సంబంధ సామాన్యం చేతనే మనం కరణానికి చెప్పొచ్చు కదా షష్ఠీ విభక్తి. మరి అలా పూర్వ సూత్రంతోనే సిద్ధిస్తోంది కదా, షష్ఠీ శేష అనే సూత్రంతోనే. మరి అక్కడ సిద్ధిస్తూ ఉంటే మరి ఇప్పుడు మళ్ళీ స్పెషల్ గా ఇక్కడ చెప్పడం ఎందుకు, దీని పర్పస్ ఏంటి? జనరల్ గా ఇలాంటి వాటికి ఒక పర్పస్ మనం రెగ్యులర్ గా చూస్తాం, నియమం కోసము. అంటే ఏంటి, ఓన్లీ ఈ కండిషన్ లో మాత్రమే వస్తుంది, లేకపోతే రాదు. అది కూడా కనిపించట్లేదు కదా ఇక్కడ. అంటే ఇక్కడ అంటే మిథ్యా జ్ఞానము అనే అర్థం కాదు, అక్కడ నిజంగా తెలుసుకుంటున్నాడు, ఆ తెలుసుకోవడమే ప్రవృత్తిగా ఉన్నాడు అక్కడ. అలాంటప్పుడు ఈ సూత్రం ప్రవర్తించదు కదా. అందుకని మనకేమి ఇంకెక్కడ షష్ఠీ విభక్తి రాదు. అలా నియమం కోసము, అలాగే వీటినే మనము ప్రాప్తిస్తున్నా సరే మళ్ళీ ఒక ధాతువు కారక విశేషంతో అక్కడ షష్ఠిని మళ్ళీ విశేషంగా చెప్తున్నారు. దీని ప్రయోజనమే ఈ ప్రతిపద విధాన షష్ఠి న సమస్యతే. అంటే ఇక్కడ మనకి కేవలము షష్ఠి విభక్తి రావాలి
కానీ ఉమ్, ఇవన్నీ కూడా షష్ఠి శేషే సూత్రంతో సాధిస్తే గనక ఉమ్, మనకి వీటన్నింటికి కూడా సమాస ప్రాప్తి ఉంది. ఉమ్, అంటే ఇప్పుడు సర్పిషః జ్ఞానం, ఉమ్, సర్పిషః జానీతే, మధునో ఉమ్, జానీతే, అలాంటి ఉమ్, వాటి జానీతే కాదనుకోండి, జ్ఞానం తీసుకోండి. ఉమ్, ఉమ్, అప్పుడు వాటన్నిటి దగ్గర కూడా మనకి ఈ సూత్రం అంటూ స్పెషల్ గా చెప్పి దాన్ని నిషేధం చెప్పకపోయి ఉంటే ఆ ఉమ్, అవి అనిష్ట రూపాలు వచ్చుండేవి. ఉమ్, అక్కడెక్కడా కూడా ఈ సూత్రాల ద్వారా వచ్చేటటువంటి వాటికి కేవల షష్ఠీ విభక్తి మాత్రమే వాంఛితం, కానీ ఉమ్. ఆ షష్ఠీ విభక్తి అంత పదముతో మనకి సమాసం రాకూడదు. ఓ ఓకే. ఆ, అవి రాకూడదు. అంటే ఆ, వాటన్నింటికి కూడా కేవల షష్ఠీ విభక్తి రావాలి, కానీ ఉమ్, సమాసం ప్రాప్తించకూడదు. ఉమ్. అంటే ఒక అందుకని పద విశేషం ఏదో ఒకటి చెప్పి అంతే. దానితోటి చెప్తున్నారు అంటే కాబట్టి ఇక్కడ సమాసం ఒక కూడా రావట్లేదు. ధాతు కారక విశేషం అవ్వండి, ఆ, లేకపోతే ఒక కృతి యోగము అంటూ ఆ, ఇంకొక విశేషము, ఆ, అలా విశేషాలతో మనకి ఆల్రెడీ ప్రాప్తిస్తున్నటువంటి సంబంధ సామాన్యమైన షష్ఠిని కాదని ఉమ్, కొత్తగా వేటినైతే ప్రతిపాదిస్తున్నారో ఉమ్, అవన్నీ కూడా ప్రతిపద విధాన షష్ఠిలోకి వస్తాయి. ఉమ్, ఉమ్, అంటే వీటి పర్పస్ ఉమ్, రెండు అన్నమాట. ఒకటి అక్కడ ఉన్న ధాతుకారక విశేషాలకి చెప్పడం, నియమం చెప్పడం, బాబు నేను ఉమ్, చెప్పిన అర్థములో నేను చెప్పినటువంటి కరణానికి మాత్రమే షష్ఠి విభక్తి, ఇంకా మిగిలిన చోట రాకూడదు ఉమ్, ఉమ్, అని చెప్పేటటువంటి నియమం. అలాగే ఇంకొక పర్పస్ కూడా, ఉమ్, ఇది స్పెషల్ గా అంటే షష్ఠి ఆల్రెడీ పూర్వ సూత్రాలతోనే మనకి షష్ఠి అన్నది అనువృత్తిలో కూడా ఉంది కదా పూర్తిగా. ఉమ్, ఉమ్. ఉన్నా సరే పునర్విధానము దేనికయ్యా అంటే సమాస నిషేధం కోసం. సమాస నిషేధం కోసం అక్కడ సమాసం అవ్వదు. ఉమ్, సమాసం అవ్వకూడదు, అవ్వకూడదు. ఉమ్, అక్కడ వాంఛితం కాదు, సమాసం అవ్వకూడదు, ఉమ్, అది నిషేధం చెప్పాలి. ఉమ్, అందుకని ఏం చేశారు, ముందర విడివిడిగా షష్ఠి అని చెప్పి ఒకటి చెప్పేసి ఒక 8 సూత్రాలతో 9 సూత్రాలతోనో వరుసగా ఇక్కడ ఈ ధాతువుకి ఈ కారకానికి ఈ ఉమ్, ప్రయోజనంలో షష్ఠి ఉమ్, అంటూ వరుసగా షష్ఠి విధించేస్తారు. ఉమ్, విధించేసి వీటన్నింటికి ఏం చెప్పేస్తారు, ఇంకా ప్రతిపద విధాన షష్ఠి నా సమస్యతే. స్పెషల్ గా అంటే షష్ఠి చేసే సూత్రం కాకుండా స్పెషల్ గా ఏ సూత్రం చేతైనా సరే షష్ఠి విభక్తి చెప్తే అది సమసించకూడదు. ఉమ్, ఉమ్, అంటే షష్ఠి విభక్తి విధాన సూత్రాలు అలాగే ఇండైరెక్ట్ గా ఇవి సమాస నిషేధాన్ని కూడా జ్ఞాపకం చేసేటటువంటి సూత్రాలు. ఉమ్, సో ఇలాంటివన్నీ కూడా మనకి ప్రతిపద విధాన షష్ఠి. ఉమ్. సో ఇప్పుడు మళ్ళీ మనకు డౌట్ వస్తుంది, అంటే మరి ప్రతిపద విధాన షష్ఠి అంటే కేవలము ఈ ధాతు కారక విశేషాలేనా, లేకపోతే కృతియోగ షష్ఠి కూడా ప్రతిపద విధాన షష్ఠిలోకి వస్తుందా? ఉమ్, అంటే కృతియోగ షష్ఠి కూడా ప్రతిపద విధాన షష్ఠిలోకే వస్తుంది. ఉమ్, ఎందుకని, సంబంధ సామాన్యంతో అక్కడ కూడా వచ్చేస్తోంది కదా. ఉమ్, ఇప్పుడు అనభిహిత కర్తకి అనభిహిత కర్మకి కూడా కృతియోగంలోనే కాదు, అక్కడ ఎక్కడైనా సంబంధము అంటే అక్కడ సంబంధ సామర్థ్యం చేతనే వస్తోంది. ఉమ్, గ్రంథస్య రచయిత, ఉమ్, అక్కడ సంబంధ సామాన్యం చేతనే వస్తోంది అక్కడ షష్ఠీ విభక్తి. ఉమ్, అక్కడ కూడా సంబంధ సామాన్యం చేత వచ్చేదాన్ని కాదని ఉమ్, మళ్ళీ అలా ఎక్కడ పడితే అక్కడ వేటికి పడితే వేటికి రావటం కాదు. కృదంత యుగంలో ఉన్నప్పుడు కేవలము కర్తకి కర్మకి మాత్రమే నాకు కావాలి, ఉమ్, మిగిలిన విభక్తులకు నాకు వద్దు, అంటే మిగిలిన కారకాలకు నాకు వద్దు అని అక్కడ నియమం చేస్తూ అక్కడ షష్ఠీ విధానం అన్నది మళ్ళీ చేశారు, ఉమ్, దాన్ని వద్దని చెప్పి. ఉమ్, అంటే నాకు సంబంధ సామాన్య షష్ఠి కాదు, ఉమ్, నాకు కృతియోగంలో షష్ఠి తీసుకురా. ఈ కృతియోగంలో అనేసరికి అక్కడ ఈ శేష శబ్దము అన్నది అనువృత్తిలో నాకు వద్దు, అంటే శేష లక్షణ షష్ఠిని కాదని మళ్ళీ కొత్తగా షష్ఠి విధానం చెప్పారు. అంటే అది కూడా స్పెషల్ గా చెప్పినట్టే కదా. కాబట్టి అవన్నీ కూడా టెక్నికల్ గా ప్రతిపద విధాన షష్ఠిలోకే వెళ్తాయి. అందుకని ఎప్పుడైతే మనకి ప్రతిపద విధాన షష్ఠి నా సమస్యతే అని చెప్పి వార్తికం వచ్చిందో అప్పుడు ఇంచుమించుగా శేషే షష్ఠి సూత్రం కాకుండా మిగిలిన సూత్రాల చేత
విధించబడినటువంటి షష్ఠీ విభక్త్యంత పదము సమసించదు అనేటటువంటి మినీ బ్లాంకెట్ నిషేధం వచ్చేసింది. ఆ నిషేధంలో కృతయోగం కూడా ఉంది కాబట్టి అలా కాదు, అన్నింటికీ అలా సమసించను అంటే కుదరదు, నాకు కృతయోగంలో సమసించాలి, నాకు శిష్ట ప్రయోగాలు ఉన్నాయి, నా కృతయోగంలో సమసించాలి అని చెప్పి కృతయోగంలో మళ్ళీ దాన్ని ప్రతిప్రసవం చేశారనమాట. అందుకని వార్తికం వచ్చింది మనకి, కృతయోగ చ షష్ఠీ సమస్యతే ఇది వక్తవ్యం. హలో, నేను ఆడిబుల్ గానే ఉన్నానండి? వినిపిస్తోందండి, ఓకే, వినిపిస్తోంది. ఓకే. సారీ అండి, నేను ఇంకేదో కాల్లో ఉండి నేను కట్టట్లేదు. ఓకే, ఓకే. అంటే నాకు మధ్యలో మొత్తం అంతా మ్యూట్ అయిపోయేసరికి ఒకవేళ నాదేమైనా నేను కనెక్షన్ తప్ప ఇంకెవరు మాట్లాడరు కదా ఎక్కువ. సో అది మనకి రీజన్. సో ఇవాళ మనము మెయిన్ గా 3 రకాల షష్ఠీలు చూసాం. శేష లక్షణ షష్ఠి అంటే షష్ఠీ శేషే అనే సూత్రం చేత సంబంధ సామాన్యంగా అంటే కారక అలాగే ప్రాతిపదికార్థం కంటే భిన్నంగా సంబంధ సామాన్యం చేత అంటే చెప్పబడేటటువంటి విహితమైనటువంటి షష్ఠి శేష లక్షణ షష్ఠి. దానిని కాదని అంటే అది ప్రాప్తిస్తూ ఉండగా దానిని కాదని కొత్తగా ఏ సూత్రంలో అయితే షష్ఠి విధించబడుతోందో ఆ సూత్రాలు అన్ని కూడా ప్రతిపద విధాన షష్ఠి అన్ని. మళ్ళీ ఆ అన్నిట్లోంచి మళ్ళీ కృతయోగ షష్ఠి విడగొట్టారు. ఏమన్నారు, ఓకే కానీ నాకు ఇలా కాదు, నాకు కృదంత యోగంలో ఎటువంటి షష్ఠీ విభక్తి ప్రాప్తిస్తే వాటికి మళ్ళీ సెపరేట్ గా పెట్టారు కృతయోగ షష్ఠి. ఓకే, అంటే ఇక్కడ సమాసం రావడం కోసమే. అక్కడ ఇది ప్రతిపద విధాన షష్ఠిలో సమాసం రాదు. ఓకే, అది రాదు కాబట్టి కృతయోగంలో రావాలి, కృతయోగంలో కావాలి కాబట్టి పెట్టారు. తర్వాత మళ్ళీ నిషేధ సూత్రాలు ఉన్నాయి. ఇక్కడ ఏమో వార్తికంతో ఎలవ్ చేసేసారు కృతయోగంలో, కానీ మళ్ళీ వెనకాల మొత్తం నిషేధాలన్నీ కృతయోగం మీదే ఉంటాయి. అంతే కదండి. అది సో ఫస్ట్ లెవెల్ షష్ఠి అనే సూత్రంతో సంబంధం లేకుండా అన్నింటికి ఎలో చేసేసారు షష్ఠీ విభక్తి అంత పదాలకి. తర్వాత లెవెల్లో ఏం చేశారు, ఇలా అన్నింటికి కాదు, ప్రతిపద విధాన షష్ఠి నా సమస్యతే, ఉత్సర్గ సూత్రమైనటువంటి షష్ఠీ శేషే అనే సూత్రము కాకుండా వేరే సూత్రాల ద్వారా విహితమైనటువంటి షష్ఠీ విభక్తి అంత పదము సమసించదు. అలా మళ్ళీ నిషేధం చెప్పేసిన తర్వాత మళ్ళీ అలౌ చేస్తున్నారు. వేటిని అలౌ చేస్తున్నారు, కృదంత యోగములో వేటికైతే షష్ఠీ విభక్తి విధించబడుతుందో అటువంటి షష్ఠీ అంత పదాలకు సమసిస్తాయి అని మళ్ళీ వార్తికంతో కృతయోగ చ షష్ఠీ సమస్యతే ఇది వక్తవ్యం. ఒక్క నిమిషం అండి, ఇది గోవిందాచార్యులు గారి పుస్తకం ఉన్నవాళ్ళు సెకండ్ పార్ట్ లోను 320 పేజీలోను జ్ఞో అవిదత్తస్య కరణే అన్న చోట ఈ ప్రతిపద విధాన షష్ఠి అని క్లియర్ గా ఇచ్చారు, అక్కడ చదవండి. పేజ్ నెంబర్ 310 అండి, సెకండ్ పార్ట్ లో 310 పేజ్ లో ఉంది. ఇంకొకసారి కూడా చదివారు అంటే ఇంకా బాగా చెప్పారు. అలాగే ఇప్పుడు మళ్ళీ ఇంకొక చిన్న క్లారిఫికేషన్ తీసుకుందాం. ఇందాకన ప్రతిపద విధాన షష్ఠి అంటే ఆ 2, 3, 50 సూత్రం కాకుండా మిగిలిన షష్ఠీ విధాయక సూత్రాలు అని చెప్పాము. మళ్ళీ దాంట్లోంచి కృతయోగ షష్ఠి అని తీసేసాం కదా కృతయోగంలో అని చెప్పి. అంటే ఏంటి, కర్తృకర్మణో కృతి అనే సూత్రం నుంచి వచ్చేటటువంటివన్నీ కూడా కృతయోగ షష్ఠినే కదా. అవును కదా. అంటే ఇప్పుడు అవన్నీ కూడా తీసేసేయాలిగా ప్రతిపద విధాన షష్ఠిలోకి, అది మళ్ళీ సెపరేట్ చేసేసాం కదా. అంటే ఇప్పుడు ప్రతిపద విధాన షష్ఠి ఏమైంది, శేషే షష్ఠి ప్లస్ కర్తృకర్మణో కృతి నుంచి ఉన్నటువంటి షష్ఠి సూత్రాలు, అవి కాకుండా ఉన్న మిగిలినవన్నీ కూడా ప్రతిపద విధాన షష్ఠి. అంటే ఎలిమినేట్ చేసేసాం మనం. ఎలిమినేట్ చేసాం. అంటే ఇది కృత్ షష్ఠి కూడా దానిలోకే వస్తుంది కదండి, ప్రతిపద విధాన షష్ఠిలో.
డెఫినిషన్ పరంగా వస్తుందండి. కానీ మనం సమాస వచనం కోసం మళ్ళీ వార్తికం ద్వారా ఏం చేసాము, కృతియోగ షష్ఠి విభక్తి అంత పదము సమసించాలి కాబట్టి వార్తికం ద్వారా దాన్ని సెపరేట్ చేసేసాం. మళ్ళీ ఓకే. ఎప్పుడైతే వార్తికం ద్వారా సెపరేట్ చేసేసామో మనకి 2, 3, 65 అనుకుంటా కర్తృకర్మణోహ కృతి. ఆ 65కి పూర్వం అంటే 51 నుంచి 65 ఈ మధ్యలో ఉన్నవి మనకి ప్రతిపద విధాన షష్ఠి వస్తాయి. ఇక్కడ మళ్ళీ ఇంకొక చిన్న డౌట్, రమణ గారు నంబర్ ఎంతమ్మా? ఏ నెంబర్ అండి? 2, 3, 51 నుంచి 65 వరకు ఉన్నారండి. కాదు 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 కాదు, అంటే ఇది మన గోవిందాచారి గారు అండి. 320 ఎంతో చెప్పినట్టున్నారు. 10 310వ పేజీలో ఈ ప్రతిపద విధాన షష్ఠి నా సమస్యతే అన్న దాని గురించి క్లియర్ గా చెప్పారు. అంటే ఇప్పుడు లక్ష్మీ శ్వేత గారు చెప్పిన పాయింట్ విని మనం అది కూడా చదివామంటే ఇంకా బాగుంటుందని చెప్పి మీకు చెప్తాను. ఇంకా క్లియర్ గా ఉంటుందని. సో ఇప్పుడు మనకి సూత్రాలు లిమిట్ అయినాయి కదా, 2, 3, 51 నుంచి 64 వరకు అని చెప్పారు. ఓకే, ఇప్పుడు మీకు 2, 3, 59 దివధాతువుతో వస్తుంది. 58 2, 3, 58 దివహ తదర్థస్య. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ వరకు ఓకే. దీని తర్వాత సూత్రం 69 నుంచి చూస్తే అవి నిషేధ సూత్రాలు, విభాష. అంటే ఇవన్నీ తీసేయచ్చు కదా మనకి. అక్కడ షష్ఠీ విభక్తి గురించి స్పెషల్ గా మాట్లాడలేదు కదా. ఆల్రెడీ ఆ విభాష అదేంటది ఆ దివహ తదర్థస్య సూత్రంలో వస్తున్నటువంటి షష్ఠీయే విభాషోపసర్గే దాని పరసూత్రం. దాంట్లో జస్ట్ వికల్పంలో అని చెప్తున్నాం అంతే, ఉపసర్గం ఉన్నప్పుడు వికల్పం. తర్వాత ఏం చెప్తున్నాము, షష్ఠి నిషేధం అని కాదు, దానికి షష్ఠి విధించట్లేదు. ఏది 60వ సూత్రంలో చూస్తే ద్వితీయ బ్రాహ్మణే అక్కడ ఏం చెప్తున్నాము, మనకి కర్మకి దివధాతువు యొక్క కర్మకి, బ్రాహ్మణ విషయంలో దివధాతువు యొక్క కర్మకి మనకి పూర్వ సూత్రాలతో ఏం రావాలి, దివహ తదర్థస్య వాటితో షష్ఠీ విభక్తి రావాలి. దాన్ని ఇక్కడ షష్ఠి కాదు, ఇక్కడ ద్వితీయ విభక్తే వస్తుంది అని చెప్తున్నాం. అంటే ఇవన్నీ షష్ఠి నిషేధించే సూత్రాలు అన్నమాట. సో ఇప్పుడు ఇంకా టెక్నికల్ గా మనకి ఏమైపోయింది, 58తో ఎండ్ అయిపోయింది అంతేనా. 2, 3, 51 నుండి 58తో ఎండ్ అయిపోయింది. తర్వాతవన్నీ మనకి షష్ఠి విభాష అని గాని లేకపోతే ద్వితీయ విభక్తి వస్తుందని, చతుర్థి బహుళం అని చెప్పి ఛందస్సు బహుళంలో వెళ్తాం. ఉభయ ప్రాప్తో కర్మని, అది కూడా ఇంపార్టెంట్ కదండి. అసలు ఇంకా అక్కడి వరకు వెళ్ళట్లేదు మనం. కృతి నుంచి ఉన్నవన్నీ కూడా మనం తీసేసాం. అవన్నీ కృతియోగంలో వచ్చేటటువంటి కదా, కృతియోగం కాబట్టి అవన్నీ తీసేసాం. ఇప్పుడు ఇక్కడ కూడా 59 నుంచి 63 వరకు 63 వరకు తీసేస్తాం. ఇప్పుడు 64 వచ్చింది చూడండి సూత్రం. కృత్వోర్త ప్రయోగి అంటే ఏంటి, ఇది కృత్వ సూచి ప్రత్యయం. అంటే 8 సార్లు పునః పౌనఃపుణ్యం, క్రియ యొక్క పౌనఃపుణ్యాన్ని తెలియజేస్తూ ఉండదు. సో ఇక్కడ కూడా మనకి షష్ఠీ విభక్తి విధాయక సూత్రమే ఇది కూడా. అధికరణ కాలకానికంటే ఒక రోజులో 2 రోజుల్లో తిన్నాను లేకపోతే అట్లా ఒక రోజులో ఇన్నిసార్లు తిన్నాను అలా చెప్పేటప్పుడు అధికరణానికి షష్ఠీ విభక్తి వస్తుంది. అంటే ఇది షష్ఠీ విధాయక సూత్రం వచ్చింది కాబట్టి ఇది కూడా మనకి ప్రతిపద విధాన షష్ఠీలోకి వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ కన్సైజ్ అయ్యింది. ఏమైంది, 2, 3, 51 నుంచి 58 వరకు, మళ్ళీ 64 ఈ సూత్రాల ద్వారా మనకి ప్రతిపద విధాన షష్ఠి తెలుస్తుంది. ఓకే, ఇక్కడతో అవలేదు. మళ్ళీ ఏమైంది, షష్ఠి శేషే కాదు, మనం పూర్వం మొదట మనకి షష్ఠి వినబడేది ఎక్కడ వచ్చింది, షష్ఠి విధాయక సూత్రము 2, 3, 38 షష్ఠీ చ అనాదరే 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 అనాదరే
అంటే సతి సప్తమి ప్రయోగంలో ఎక్కడైతే తిరస్కార భావం కనిపిస్తుందో, నిరాదరము అనాదరము కనిపిస్తుందో, అటువంటి సతి సప్తమి ప్రయోగాలలో సప్తమికి బదులుగా అక్కడ షష్ఠి వాడచ్చు. షష్ఠి. రెండు అనాదరే. చకారార్థంతో సప్తమి కూడా అంటే రెండు వాడచ్చు. సో ఓ. ఇది మనకి ఫస్ట్ షష్ఠి విభక్తి విధాయక సూత్రం అన్నమాట టెక్నికల్ గా. ఇక్కడ మనకి తెలియదు కదా, ఇది ఇప్పుడు ఏ షష్ఠియో మనకు తెలియదు. షష్ఠి అన్నాం, ఇప్పుడు 3 పదాలు ఉన్నాయి మనకు షష్ఠిలో. శేష షష్ఠి, ప్రతిపద విధాన షష్ఠి, కృతియోగ షష్ఠి. సో ఇది కృతియోగ షష్ఠి అయితే కాదు. ఎందుకని అక్కడ షష్ఠి చ అనాదరే అని ఒక అర్థాన్ని చూపిస్తున్నారు తప్పించి ఇక్కడ మనకి కృదంత యోగము అని మనకి ఏం చెప్పట్లేదు. ఏమి చెప్పలేదు. కాబట్టి ఇక్కడ మనకి రెండు ఉన్నాయి, శేష షష్ఠి ఉంది, అలాగే ప్రతిపద విధాన షష్ఠి ఉంది. ఇప్పుడు మనం చూడండి, ప్రతిపద విధాన షష్ఠి ఎప్పుడు వస్తోంది పిక్చర్ లోకి? శేష షష్ఠిని ప్రాప్తిస్తూ ఉంటే దానిని వద్దని దాన్ని మళ్ళీ బాధిస్తూ. సంహరించినప్పుడు, బాధిస్తూ దానిని వచ్చేటప్పుడు. వద్దని మనం కొత్తగా చెప్పేటప్పుడు. ఇక్కడ షష్ఠి చ అనాదరే సూత్రంలో ఇక్కడే కదా అసలు మనం షష్ఠి చెప్తున్నాము. అవును. సో ఇది ఇప్పుడు మళ్ళీ కొత్తగా విధిస్తున్నాము అంటే ఆల్రెడీ ప్రాప్తిస్తూ ఉంటే దాన్ని కాదని విధిస్తున్నాము అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ లేదు కదా. లేదు లేదు, అవన్నీ రానే లేదు, ఇది ఏమీ రాలేదు. రాలేదు. సో ఇక్కడ మనం ఇది ఖచ్చితంగా ప్రతిపద విధాన షష్ఠి అని అయితే మనం చెప్పలేం. ఎందుకని ప్రప్రథమంగా మొదటిగా వస్తోంది ఇక్కడ షష్ఠి. అవును. ఆల్రెడీ ఇక్కడ వేటికి ప్రాప్తి లేదు. సో ప్రతిపద విధాన షష్ఠి కాదు. మరి ఇప్పుడు ఇది ఎటువంటి షష్ఠి అంటే ఇవన్నీ కూడా శేష లక్షణ షష్ఠిలోకే గ్రహించాలి. ఎలా గ్రహించాలి? అర్థపరంగా తీసుకోవాలి. ఇక్కడ మనము ఈ షష్ఠి చ అనాదరే అనే దాంట్లో అక్కడ కారకాల వివక్ష ఏమీ లేదు. అవును, ఓకే. కారక వివక్ష లేదు. కారకాల వివక్ష లేదు, ప్రాతిపదిక అర్థ వివక్ష లేదు. కేవలము అక్కడ ఉన్నటువంటి సంబంధం చేతనే దానికి వస్తుంది అంతే. ఆ క్రియల యొక్క అనాదరే సంబంధం అన్నారు చేత, కదా. క్రియల మధ్యలో ఉన్నటువంటి సంబంధం చేత మాత్రమే ఇక్కడ షష్ఠి విభక్తి ప్రయోగించబడుతోంది. అంతేగాని ఇక్కడ కారకాలు లేవు, ప్రాతిపదికార్థము లేదు. అంటే వాటికంటే భిన్నమైనటువంటి షష్ఠినే కదా ఇది. అంటే ఇది కూడా సంబంధ సామాన్యమైన షష్ఠి అని చెప్పొచ్చు కదా. క్రియల యొక్క సంబంధం చేత వస్తోంది కదా మనకి. క్రియతో సంబంధంతో వస్తోంది కాబట్టి ఓకే. అంటే ఓకే. విశేష షష్ఠి వస్తుంది అని ఎగ్జాంపుల్ చెప్పడం. చూద్దాము, ప్రాబబ్లీ అప్పుడు మనకి yeah, కొంచెం yeah. క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ మీరు కాశికలో చూస్తే రుదతః ప్రావ్రాజీత్ అంటే ఏంటి? ఇప్పుడు దీని వల్ల మనకు తెలిసేది ఏంటి అంటే ఒక సన్యాసి అంటే ఒక గృహస్థు వాళ్ళ గృహంలో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళు ఏడుస్తూ వద్దు ఉన్నా అతను సన్యాసంలో తీసుకోవద్దు అని చెప్పి వద్దు అని నివారిస్తున్నా, వాళ్ళు బాధపడుతున్నా, దానిని తిరస్కరిస్తూ అంటే వాళ్ళు వద్దు అంటున్న దాన్ని ఈయన తిరస్కరిస్తూ వాళ్ళు ఏడుస్తున్నా సరే ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. సన్యాసం అంటే గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టి సన్యాసాశ్రమాన్ని తీసుకున్నాడు. అంటే ఇక్కడ రెండు క్రియలకి సంబంధం అయితే తెలుస్తోంది కదా. అక్కడ వాళ్ళ ఏడవడము, వాళ్ళ ఏడవడమని అక్కడ ఆయన ఆదరించక, అంటే వారి యొక్క బాధని ఆయన ఆదరించక ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు అక్కడ రెండు క్రియల మధ్య సామాన్య సంబంధం ఉంది కదా, ఆ సంబంధాన్ని ఇక్కడ మనము షష్ఠి చ అనాదరే మధ్య సంబంధం ఉంది. ఆ నిరాధారణ ప్రసంగంలో సంబంధం తెలుస్తోంది మనకి. తెలుస్తోంది. ఆ సంబంధ సామాన్యం చేతనే ఇక్కడ షష్ఠి విధిస్తున్నారు. అంటే ఇది సంబంధం వల్లనే వచ్చిన షష్ఠి, అంతేగాని ఇక్కడ ఒక కర్మకారకమో కర్తృకారకమో కరణము అపాదానము అధికరణము ఏ కారకాల ప్రసక్తి లేదు. కారకాల గురించి మాట్లాడలేదు మనం. అలాగే ఇక్కడ అభిహితము అనభిహితము అంటూ ప్రాతిపదిక అర్థం గురించి కూడా మాట్లాడట్లేదు. కేవలము అక్కడ ఉన్నటువంటి రుదతః ఏడవటము అనేటటువంటి ఇది, అలాగే ఆ ఏడవడము ఆయన చేసినటువంటి క్రియ వెళ్ళిపోవడము, అది కూడా ఆ ఏడుపుని ఆయన తిరస్కరిస్తూ
వెళ్ళిపోవటము. అది మాత్రమే మనకి ఆ సంబంధ సామాన్యాన్ని మనం ఇక్కడ గ్రహిస్తున్నాం షష్ఠి చేత. ఓకే. అందుకని ఇది ఇప్పుడు ఎటువంటి షష్ఠి అయింది? సంబంధ సామాన్య షష్ఠి అనుకోవచ్చా? సంబంధ సామాన్య షష్ఠి. పోనీ భావ సంబంధ సామాన్య షష్ఠి అనుకోవచ్చా? క్రియల సంబంధాన్ని చూపిస్తున్నటువంటిది అని. అంటే రెండు ఇంటర్ రిలేటెడ్. ఇప్పుడు ఈయన వెళ్ళడము వాళ్ళు ఏడవడము రెండు ఇంటర్ రిలేటెడే కదా. ఆ రిలేషన్ ని చూపిస్తున్నాము అని అనుకోవచ్చా మనం ఈ షష్ఠి చేత? అనుకోవడానికి ఛాన్స్ ఉంది కదండి. ఒక యాక్షన్ ఇంకో యాక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు ఇంకో యాక్షన్ కూడా జరుగుతూ ఉంది కదా. అంటే రెండు కూడా మనకు ఒక రిలేషన్ ఉంది. రిలేషన్ ఉంది. ఆ రెండు క్రియలకి రిలేషన్ ఉంది కదా. అంటే ఆ రెండు క్రియల రిలేషన్ నే ఇక్కడ మనం షష్ఠి, ఈ షష్ఠి ఆ రిలేషన్ నే కదా చూపించేది. ఓ షష్ఠి అన్నది ఇక్కడ. ఓకే. సప్తమి కూడా తీసుకోవచ్చు. అధికరణార్థంలో సప్తమి వస్తుంది. అధికరణార్థంలో రావట్లా, కేవల సప్తమి. కేవల సప్తమి అండి. ఓకే. అంటే భావ సప్తమి అంటాం కదా ఇవి. భావ సప్తమి అంటాం. దాని కొంచెం వాడకం తక్కువే. పరసప్తమి, విషయ సప్తమి, నిమిత్త సప్తమి ఇవి చూసుకున్నాం గానీ ఇది కొంచెం తక్కువే ఈ మాట వాడింది. అంటే ప్రాపర్ సతి సప్తమ ప్రయోగాలు. ఆ సతి సప్తమిలో అనాదరం కనిపించినప్పుడు సతి సప్తమ ప్రయోగాలలో సప్తమితో పాటుగా షష్ఠి కూడా వాడచ్చు. సో అలా మనకి సంబంధంలోనే తెలుస్తోంది. అంటే రెండు క్రియల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని చూపిస్తున్నారు వాళ్ళంతే. అంటే ఇది ఇప్పుడు సంబంధంలో వచ్చేటటువంటి షష్ఠి. ఇది ఇప్పుడు సంబంధంలో వస్తోంది. అది కూడా మొదటిసారిగా విధించబడుతోంది. ఇక్కడికి వేరే షష్ఠి ఏమీ ప్రాప్తి లేదు. ఏ ప్రాప్తి లేదు, మొదటిసారిగా విధించబడుతోంది. కాబట్టి ఇలాంటివేమీ కూడా ప్రతిపద విధాన షష్ఠి కాదు. వీటిని కూడా శేష లక్షణ షష్ఠి, అందుకని శేష లక్షణ షష్ఠి అన్నాం. ఆ శేష లక్షణం ద్వారా ఏం గ్రహిస్తున్నాము? కారక భిన్న అలాగే ప్రాతిపదికార్థ భిన్న ప్రసంగాలలో సంబంధాన్ని చూపించేది శేష లక్షణ షష్ఠి. మరి ఇప్పుడు ఇది కూడా అంతే కదా. ఇక్కడ కారకాలు లేవు, ప్రాతిపదికార్థము లేదు. కాబట్టి ఈ సూత్రాలు కూడా మనకి శేష లక్షణ షష్ఠిలోకే వెళ్తాయి కదా. ఇప్పుడు మనం కన్ఫర్మ్ గా చెప్పగలుగుతామా ప్రతిపద విధాన షష్ఠి అంటే ఏవి లిమిట్ అయిపోయినాయి ఇప్పుడు మనకి ప్రయోగంలో? 2, 3, 51 నుంచి 2, 3, 58 వరకు, అలాగే 2, 3, 64 ఇవి మాత్రమే ఎలిమినేషన్ బేసిస్ లో ఇవి మాత్రమే ప్రతిపద షష్ఠి విధానంలోకి మనకి వాడుకలోకి వచ్చేటటువంటి సూత్రాలు. అండ్ పనిలో పని అది కూడా గుర్తుపెట్టుకున్నాయి. ప్రతిపద విధాన షష్ఠి ఉన్నప్పుడు సమాసం కూడా ప్రాప్తించదు. అది కూడా ప్రతిపద షష్ఠి అని చెప్పడానికి రీజన్ నే ఈ సమాసం నిషేధించే వార్తికం కోసమే. వార్తికం కోసమే. సో అటువంటి ప్రతిపద విధానంలో విహితమైనటువంటి షష్ఠి అంతము సమసించదు. ఇప్పుడు ఆ వార్తికం చేత ఏ సూత్రాల ద్వారా వచ్చినటువంటి షష్ఠి విభక్తి సమసించదు అంటే 2, 3, 51 నుంచి 58 వరకు, అలాగే 2, 3, 61 ఈ సూత్రాల ద్వారా వచ్చినటువంటి షష్ఠి అంతము సమసించదు. శ్వేత గారు 61, 64 64 అని ఇందాక చెప్పారు. 64 అయితేనండి. అంటే కృత్వ సూచి అండి. సారీ నేనేమన్నా కృత్వ సూచి ప్రత్యయంతో వస్తుంది. 64 అనుకుంటా. కర్తృకర్మణోః కృతికి పూర్వ సూత్రం. 64 51 నుంచి 58 వరకు 64 ఆ సూత్రాలు మనకి ప్రతిపద విధాన షష్ఠి లోకి వస్తాయి. ఇవన్నీ మీరు కవర్ చేశారు కానీ అప్పుడు ఈ ప్రతిపద విధాన షష్ఠి అంటే బుర్రలోకి ఎక్కలేదు. లేదండి, ఇవి అంటే ఇప్పుడు సమాసాలు చూసేటప్పుడు ఏంటంటే మనకి ఇవి కావాలి కదా, అందుకని కూడా ఆ దాన్ని కవరింగ్ లింక్ మనకి ఈజీగా అర్థమవుతుంది. అవునవును, ఇప్పుడు బాగుంది. ఈ సమాసాలు చూస్తూ మళ్ళీ బ్యాక్ వెళ్తే అక్కడ కారక ప్రకరణలోకి వెళ్తే ఇప్పుడు బాగుంది, ఇంకా బాగా అర్థమవుతాం.
ఓ కారక ప్రకరణమే ఇట్ ఈస్ ఏంటి ఆ పోషన్ అండి. ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా చాలా. చేయలేదు, ఏదో పైన అలా చూసాం అంతే. పెద్ద మిస్టరీ అండి, ఎన్నిసార్లు విన్నా కొత్త మిస్టరీ కదా. అదే. బాగుంది. సో ఇవాళ మనం ఏమి స్పెషల్ గా కొత్త సూత్రం అయితే మనం ఏం చెప్పుకోవట్లేదు, కానీ రాబోయే సూత్రాలకన్నింటికి పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చుకుంటున్నాం. అవునండి, అది కావాలి కదా మనకి. అంటే మనకి ప్రతిపద విధాన షష్ఠి అంటే ఏంటి, అసలు దాని బేసిక్ డెఫినేషన్ ఏంటి, దాన్ని ఫైనల్ గా ఎవాల్వ్ అయిపోయాక ఏదొచ్చింది. బేసిక్ డెఫినేషన్ ఏంటి, షష్ఠి శేషే అనే సూత్రాన్ని విడిచిపెట్టి మిగిలిన ఏ సూత్రాల చేత అయితే పునర్షష్ఠి విధానము జరుగుతుందో అవన్నీ కూడా ప్రతిపద విధాన షష్ఠి. దానిలో కృత్యోగం మళ్ళీ మళ్ళీ కృత్యోగాన్ని సెపరేట్ చేసేసారు. కృత్యోగము సెపరేట్ చేసినప్పుడు ఏమవుతుంది, కర్తృకర్మణోః కృతి అనే సూత్రం నుంచి అంతా కూడా మనకి కృత్యోగంలోనే షష్ఠి విభక్తి సూత్రాలు ఉంటాయి. సూత్రము, నిషేధ సూత్రాలు, విధి సూత్రము, నియమ సూత్రాలు అన్ని అందులో ఉంటాయి. కర్తృకర్మణోః కృతి అన్నది కేవలము షష్ఠి విభక్తి విధించే సూత్రం మాత్రమే అంతే కదండి అది. అంతే అండి, అంతే. కాకపోతే అది ఒక జ్ఞాపకం లాగా ఉంటుంది మనకి. అవునవును. ఎందుకంటే అది కృత్యయోగంలో ఆల్రెడీ కృత్యయోగంలో షష్ఠి విభక్తిని విధిస్తోంది కాబట్టి ఆ సూత్రం నుంచి ఉన్నటువంటి సూత్రాలన్నీ కూడా కృత్యయోగ షష్ఠి సూత్రాల్లోకి వెళ్ళిపోతాయి. అవి విధి సూత్రాలు అవ్వండి, నియమ సూత్రాలు అవ్వండి, నిషేధ సూత్రాలు అవ్వండి, ఏదైనా సరే ఆ 2365 నుంచి 71 ఎంతవరకు ఉన్నట్టున్నాయి షష్ఠి సూత్రాలు, అవన్నీ కూడా కృత్యయోగ షష్ఠి. అంటే మన స్టాండర్డ్ ఎగ్జాంపుల్ కుంభకారహ ఉంది చూడండి, అది చేసుకుంటూ ముందేమో కర్మ తోటి చెప్పుకుంటాం, అది అలౌకిక విగ్రహ వాక్యము. అవును. తర్వాత ఏంటంటే మళ్ళీ దానికి సమాసం చేయకుండాను మళ్ళీ కర్తృకర్మణోః కృతి అన్న సూత్రం చేత మళ్ళీ షష్ఠిలో చెప్పుకుంటున్నారు. షష్ఠిలో సమాసం అనే కాదండి, అక్కడ ఏమవుతుందంటే కుంభం కరోతి అనే విగ్రహవాక్యం, విగ్రహవాక్యంలో అక్కడ కర్మగానే చెప్తాం. అవును. కానీ అక్కడ కుంభం అనేది కర్మణ్యన్ అనే సూత్రంలో షష్టమిలో చెప్పారు, సప్తమిలో చెప్పారు కాబట్టి అది ఉపపదమైంది. ఉపపదం వచ్చినప్పుడు ఈ మనకి ఈ కర్మణ్యన్ సూత్రం చేత కంటే పరంగా మనకి అన్ అనేటటువంటి కృత్ ప్రత్యయం వచ్చేస్తుంది. అప్పుడు ఏమైంది, అప్పుడు క్రూ ధాతువుకి కృత్ ప్రత్యయం చేరిస్తే అక్కడ కృదంతం వచ్చేసింది. అవునా. అంటే మనకి లౌకిక విగ్రహ వాక్యం ఏమో కుంభం కరోతి అని తింగుని చూపించాము. అవును. కానీ కర్మణ్యన్న సూత్రంతో చూసేసరికి అక్కడ మనకి ఏమైంది, కారా అనేటటువంటి కృదంతం వచ్చేసింది. ఇప్పుడు మరి కుంభం అన్నది కర్మ సంజ్ఞ ఉన్నటువంటిది, ముందర తుంగుల్లో ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు, కర్మ ద్వితీయాలో పెట్టేశాం. ఇప్పుడేమో ఇది కారా అనేటటువంటి కృదంత ప్రాతిపదిక యోగంలోకి వచ్చేసింది. కుంభం అనే ద్వితీయ విభక్తి కర్మపదం. మరి అప్పుడు ఎప్పుడైతే అక్కడ కారా కింద అంటే కరోతి కాస్త కారా కింద ఎప్పుడైతే కృదంత రూపంలోకి మారిపోయిందో అప్పుడు కర్తృకర్మణోః కృతి అనే సూత్రం చేత కృదంతము కృదంత యోగములో అనభిహిత కర్మ అయినటువంటి కుంభ అనే దానికి షష్ఠి విభక్తి. ఇదంతా మనము మాటల్లో చెప్తాం గానీ మనకి అలౌకిక విగ్రహవాక్యానికి వచ్చేసరికి మారిపోతుంది. ఇదంతా రాసుకుని అలౌకిక విగ్రహవాక్యం ఫస్ట్ ఫేజ్ లోనే ఇదే రాస్తాం మనం. కుంభాన్యస్ క్రూ లేదు, అది కుంభం ఇదే. మీకు ఉపపదం రావాలి అంటే కర్మణ్యన్ అవన్నీ చెప్పాలి అంటే కుంభం కరోతి అని విగ్రహవాక్యం చెప్తారు. లౌకికం అండి, అది లౌకిక విగ్రహవాక్యం అలాగే చెప్తారు. కానీ మీరు ప్రక్రియలో అలౌకిక విగ్రహవాక్యం ఫస్ట్ ఫేజ్ లోనే ఆ 2-3 సూత్రాలు రాసేసి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అలౌకిక విగ్రహవాక్యంలోనే మనకి క్రూ అని వచ్చేస్తుంది ఇంకా అక్కడ. ఎందుకంటే అక్కడ క్రూ థింగ్ చెప్పడానికి లేదు కదా, చెప్పడానికి లేదు.
చెప్పడానికి లేదు. థింగ్ వచ్చేస్తుంది మళ్ళీ ఆ. అక్కడ అంటే అమ్మ బదులు మస్తు వచ్చేస్తుంది. కుంభము అన్నను ఉండగా అంతే. అంటే డైరెక్ట్ గా లౌకికంలోనే మనకి కర్మ కనబడుతుంది. అలౌకికంలో ఫస్ట్ లైన్ లోనే మనకి న్యాస్ వచ్చేస్తుంది అక్కడ. నస్ వచ్చేస్తుంది. అసలైతే అక్కడ అమ్మ పెట్టకూడదు మనము. అని పెడితే గానీ షష్ఠి రాదండి. అమ్మ 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 అంటున్నానండి నేను ద్వితీయ. అసలు అవునా? అమ్మ అసలు అమ్మ చూపించకూడదు అంట. రాదండి ఓన్లీ అక్కడ. ఆ, అమ్మ విగ్రహం రాదు. చూపించు. ఎందుకు అంటే మనకి ఎప్పుడైతే ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం చూసారా, తత్రోపపదం సప్తమి స్థానంతో కుంభం అనే దానికి షష్ఠి దాని పోర్ట్ఫోలియోలో ఫస్ట్ అక్కడి నుంచే మొదలు పెడతాం. అవును. తత్రోపపదం సప్తమి స్థం అనే సూత్రము చేత ఉపపదము, అలాగే కర్మణ్యన్ అనే సూత్రంలో కర్మ అనేది సప్తమి విభక్తిలో చెప్పబడింది కాబట్టి ఇక్కడ కుంభం అనే దానికి తత్రోపపదం సప్తమి స్థం అనే సూత్రం చేత ఉపపద సంజ్ఞ. అలాగే ఉపపదం ఎప్పుడైతే పరంలో ఉందో అప్పుడు ధాతువు కంటే కృత్ ప్రత్యయమైన అండ్ అనేది కర్మణ్యన్ అనే సూత్రంతో విహితం అవుతుంది. ఆ 3 స్టేట్మెంట్స్ చెప్పిన తర్వాతే మనం అలౌకిక విగ్రహ వాక్యం రాస్తాం. ఓకే ఓకే. నేను ఎగ్జామ్స్ ఏమి రాయలేదులేండి, తెలుగు అక్కడ అన్న చేర్చిన తర్వాత ఇంకొకటి కూడా యాడ్ చేసి అప్పుడు రాస్తాం. అప్పుడేం చెప్తాం, కర్తృకర్మణోహ కృతి అనే సూత్రం చేత ఇక్కడ అన్న అనే కృతంత యోగములో ఉన్నప్పుడు ఈ కర్మ అయినటువంటి కుంభ శబ్దానికి ద్వితీయ విభక్తి. అంటే అసలు మనకు అక్కడ అలౌకికంలో షష్ఠి విభక్తి కదండి. షష్ఠి విభక్తి. ద్వితీయ చెప్పానా? సారీ షష్ఠి విభక్తి. ద్వితీయ షష్ఠి షష్ఠి విభక్తి. విభక్తి. ఇప్పుడు అమ్మ బాధిస్తూ షష్ఠి రావడం కాదు, కాదు అసలు కాదు అమ్మకు కాదు. బాధ్యబాధకం కాదు అక్కడ. స్కోప్ లేదు. అంటే అన్నను బాధిస్తూ అంటే ఈ కర్తృత్వంలో ఇంకా వేరే ప్రత్యయము కప్రత్యయమో ఇంకేదైనా విధించినప్పుడు అన్నను బాధించి ఇది వచ్చింది అని చెప్పాలి. ఇక్కడ కాదు. ఇక్కడ కాదు. అలాగే అమ్మ ద్వితీయ విభక్తిని బాధిస్తూ షష్ఠి వచ్చింది అని కాన్సెప్ట్ చెప్పకూడదు. డైరెక్ట్ గా కర్తృకర్మణ కృతితో ఇదే వచ్చేసింది అంతే. అదే షష్ఠి వస్తుంది. షష్ఠినే వస్తుంది అట్లా. అవును, మన కామన్ యూసేజ్ అయితే అక్కడ బాగా కనిపిస్తుంది, ఉపపద సమాసాల్లో కనిపిస్తుంది అది. కానీ కుంభకారులు అయితే అంత విడివిగా ఇప్పుడు లేరు. కానీ మన జీవితంలో వాళ్ళ రోల్ లేదు. ఒక కుండ కొన్నానంటే నాకు 2 ఏళ్ళు వస్తుంది. 2 ఏళ్ళు అయిపోయింది కదా, ఇంకో కుండ కొనాలంటే. అప్పుడు కుండలు అన్నిటికీ వాడేవారు కదండి. వాడేవారండి. అప్పుడు చాలా ఇంపార్టెంట్ రోల్ ఉండేది వాళ్ళకి. విలేజ్ లోను చాలా ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు ఎవరు వాడుతున్నారు కుండలు? మళ్ళీ ఇప్పుడు అనుకుంది కానీ కేవలం ఈ కర్తృకర్మణ కృతికి ఉదాహరణ చెప్పడానికి వాడుతూ ఉంటాం అంతే. వాళ్ళని అలా వాడుకుంటున్నాం మనం. సో మనం ఈ బ్యాక్గ్రౌండ్ తో 5 అయిందండి. సో నేను ఉంటాను. కాకపోతే రేపు మోస్ట్లీ నాకు రావడం కుదరకపోవచ్చేమో, అంటే కొద్దిగా ఇవి పండగ కూడా కదండి ఇంకా. అదే అందుకని కొంచెం దీపావళి మనకు